వెల్కమ్ టు foodrecipeworld.com. ఈరోజు మనం ఆంధ్ర ట్రెడిషనల్ వంటకం పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎలాంటి కుకింగ్ అవసరం లేని వంటకం. ఇంకా అన్నంలోకి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా చింతపండును తీసుకొని దాన్ని నానబెట్టి దాని నుంచి రసం తీసి ఉంచుకోవాలి. ఈ చింతపండు రసంలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అరకప్పు వేసుకోవాలి. ఇప్పుడు 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచుకొని వాటిల్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా 4 లేదా 5 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకొని వాటిని కూడా దంచుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా దీనికి రుచికి కావలసిన ఉప్పు. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని దానికి కావలసిన నీరు పోసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర పచ్చి పులుసు మీకోసం రెడీ అయిపోతుంది.